సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. సార్, వీధి కుక్కల రక్తంతో పెద్ద దందా జరిగిందనేది మీ ప్రాథమికంగా కూడా మీరు గుర్తించారా సార్? దానికి సంబంధించి అంటే ప్రాథమికంగా అంటే మేము మా టీం పోయేటప్పటిగా ఈ ఎక్స్పర్ట్ టీం ఏదైతే ఉందో ఎంక్వైరీ టీం పోయేటప్పటికల్లా అప్పటికల్లా సర్దేశారండి, ఏం లేవు అక్కడ. సో అడ్జస్ట్ చేసేసారు. మేము చూడడానికంటూ ఏం కనిపించలేదు మాకు. సో అక్కడ చుట్టుపక్కల వారితో ఎంక్వైరీ చేశారు మా వాళ్ళు. చేస్తే అది చాలా వరకు కుక్కలు అయితే వచ్చాయి, వీళ్ళు తీసుకొస్తే రాత్రులు తీసుకురావడం మేము గమనించాము అనేది పక్క వాళ్ళు చెప్పడం జరిగింది. సార్, ఈ నివేదిక తర్వాత అంటే ఒక పశు వైద్యుడిగా, ప్రభుత్వ పశు వైద్యుడిగా ఉంటూ ఇంత దారుణంగా మూగజీవాలపై ప్రవర్తించడానికి మీరు శాఖాపరంగా ఎట్లా చూస్తారు? శాఖాపరంగా బాధాకరం, ఇలా చేయకూడదు. మేము రక్షణ చేయాల్సింది పోయి వాటిని చేయడం అనేది, రక్తం తీసేయడం అనేది అది తప్పే. అది ఇంకొక అనిమల్ని బ్రతికించడానికి కోసం అనేసి ఒక అనిమల్ని చంపడం అనేది తప్పు. బేసికల్గా డిపార్ట్మెంట్ ఉన్నది ఏంటంటే సంరక్షణ, పశు సంవర్ధక శాఖ అంటే సంరక్షించడం అనేది ప్రాథమికమైనటువంటి మా యొక్క విధి నిర్వహణలో భాగం అది. సో అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ సమర్థించరు, డిపార్ట్మెంటే కాదు ఈవెన్ బయట వాళ్ళు కూడా ఎవరు సమర్థించరని నేను భావిస్తున్నాను. కానీ వీధి కుక్కల రక్తం తీసిన తర్వాత కూడా వాటిపైన క్లినికల్ ట్రయల్స్ కూడా చేసిండు, సర్జరీ చేయడానికి అనేది కూడా కొన్ని వచ్చేసారు. మీరు అదేమన్నా అంటే దానికి సమాచారం నేనేం గుర్తించలేదండి, మా వాళ్ళు కూడా దాన్ని ఏం గుర్తించలేదు. అది మా నోటీస్కు పేపర్లో వాటిలో వినడము, తర్వాత మా వాళ్ళు పోయేటప్పటికల్లా చెప్పాను కదా ఏం లేవు అక్కడ అనేసి. ఆ టెక్నీషియన్ అయితే స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము చూడడానికి అక్కడ కమిటీకి ఏమి కనిపించలేదు. అసలు మేము పోయిన తర్వాత అతను అన్ని శుభ్రం చేసేసిండు కదా, ఇంకా ఎవిడెన్స్ లేవు కదా. సో మేము ఆడ చూడడానికి ఏం లేవు కాబట్టి దాని మీద నేనేం చెప్పలేను. ఫైనల్గా